ఇంకా మేడం మీరు చాలా జానపద గేయాలు పాడతారు. అలాంటి జానపద గేయాలను మరొకటి మా ప్రేక్షకుల కోసం. అంకాళమ్మో మంకాళమ్మో మర్రి చెట్టు కింద ఉన్న నూకాలమ్మో నూకాలమ్మా అంకాళమ్మో మంకాళమ్మో మర్రి చెట్టు కింద ఉన్న నూకాలమ్మో నూకాలమ్మా సారసాగలిత్తానే కోడి పుంజులిత్తానే సారసాగలిత్తానే కోడి పుంజులిత్తానే సల్లంగా మమ్ములను కాపాడమ్మో అంకాలమ్మో మంకాలమ్మో మర్రి చెట్టు కింద ఉన్న నూకాలమ్మో ఓ నూకాలమ్మా సారసాగలే మూలకురు కోడి పుంజలే మూలకులు గొర్రె పొటేల్నిస్తే నేను పెద్దను చేస్తాను దున్నపోతునిస్తే నేను దయదలిచి చూస్తాను గొర్రె పొటేల్నిస్తే నేను పెద్దను చేస్తాను దున్నపోతునిస్తే నేను శివదలిసి చూస్తా శివసత్తులను ఊగిస్తా సింధులేసి దొక్కిస్తా శివసత్తులను ఊగిస్తా సింధులేసి దొక్కిస్తా నీ కష్టం నీ నష్టం తీరుస్తారు అంకాళమ్మో మంకాళమ్మో సింత చెట్టు కింద ఉన్న నూకాలమ్మో ఓ నూకాలమ్మా సూపర్ సూపర్ నూకాలమ్మ సవాట. మేడం మీరు తెలుగు పాటలతో పాటు హిందీ పాటలు కూడా పాడతారు. మా ప్రేక్షకుల కోసం ఒక హిందీ పాటను పాడారు. ఓకే అండి, అది హిందుస్థానీ మ్యూజిక్లో నేను డిప్లొమా కంప్లీట్ చేయలేదు, 5 years కంప్లీట్ చేశా. హిందుస్థానీలో నా గురువు గారు దయాకర్ గారు, అలాగే జంగయ్య మాస్టర్ కూడా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. మే ద్వార్ కోల్ కర్ బైఠా హూ తుమ్ ఆజానా భగవాన్ అని నా మనసులోకి భగవంతుని ఆహ్వానిస్తున్నట్టు ఇది ఒక చిన్న పాట. సింధు భైరవి రాగంలో, కర్ణాటక మ్యూజిక్ లో సింధు భైరవి అంటారు, హిందుస్థానీలో భైరవ్ అంటారు. అది పాడి వినిపిస్తాను. మే ద్వార్ కోల్ కర్ బైఠా హూ తుమ్ ఆజానా భగవాన్ मैं द्वार खोल कर बैठा हूँ तुम आ जाना भगवान तेरे बिना मन मंदिर मेरे तेरे बिना मन मंदिर मेरे है पड़ा सुनसान तुम आ जाना भगवान मैं द्वार खोल कर बैठा हूँ तुम आ जाना भगवान रीत पूजा की याद नहीं है रीत पूजा की याद नहीं है क्या चढ़ावो पर साध नहीं है रीत पूजा की याद नहीं है क्या चढ़ावो पर साध नहीं है तुम हो दाता मैं हूँ भिखारी तुम हो दाता मैं हूँ भिखारी क्या देवूँ मैं बलिदान तुम आ जाना भगवान मैं द्वार खोल कर बैठा हूँ तुम आ जाना भगवान 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 సూపర్ 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 అద్భుతమైన పాట. తెలుగుతో పాటు మేడం గారు హిందీలో కూడా చాలా పాటలు పాడతారు. తెలుగు హిందీ క్లాసికల్లో డిప్లొమా చేసి ప్రముఖుల చేత ఎన్నో ప్రశంసా పత్రాలు బహుమతులను పొందారు. ఇవాళ జనపదాల జాతర ఛానల్కు వచ్చి తమ
గళాన్ని వినిపించినందుకు నళిని గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.